బెంగళూరు ఎయిర్ షో యలహంక విమానాశ్రయంలో ఘనంగా జరుగుతోంది. ఇందులో కేంద్రానికి రాష్ట్రానికి చెందిన నేతలు పాల్గొన్నారు. షో గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. బెంగళూరులోని ఎయిర్ షో ప్రదర్శన ఈ రోజు బెంగళూరులోని యలహంక విమానాశ్రయంలో మొదలైంది. ఈ షోను కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ మరియు పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మరియు కొంతమంది ఇక్కడ అధికారులతో ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇదే వెన్యూలో ఈ రోజు ఉదయమే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ రోజు సుమారు 10 గంటల నుంచి ఇప్పుడు ఈ విమానాల లాంచ్ అయిన తర్వాత సుమారు 29 దేశాల 50 విమానాలు ఈరోజు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ ఉన్న వేరే వివిధ దేశాల నుంచి కొన్ని కంపెనీలు తయారు చేసినటువంటి విమానాలు, తర్వాత యుద్ధ విమానాలు, కొన్ని ఫ్లైట్లని, తర్వాత చిన్న హెలికాప్టర్లను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. తర్వాత అవి ఎలా పనిచేస్తాయి, దాని విన్యాసాలు ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు, సాహసోపేతమైన ప్రదర్శనలు చేస్తుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సుమారు విమానాలని నిలిపారు. ఒక చిన్న బుల్లి విమానం నుంచి మొత్తం కార్గో విమానాల వరకు ఉంటాయి. ఇక్కడ సుమారు ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ దానికి మొత్తం రష్యాకు చెందినటువంటి ఒక చిన్న బుల్లి విమానాలైన రెడ్ బుల్ సంస్థకు చెందిన కొన్ని విమానాలు అత్యద్భుతమైన యూజ్ చేయడం కోసం ఇక్కడ వచ్చాయి. తర్వాత ఇంకోటి చూడొచ్చు మనం, ఇక్కడ మన దేశానికి చెందినటువంటి తేజస్ మరియు రీఫెల్ మరియు సుఖాయ్ 30 ఎంకే అనే విమానాలు ఉదయం నుంచి మనం చేస్తున్నచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు హెలికాప్టర్ల ప్రదర్శన జరుగుతుంది. ఈ హెలికాప్టర్లు ప్రదర్శనలు తర్వాత అందరూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆనందపరిచేందుకు, కనువిందు చేసేందుకోసం మొత్తం ఇక్కడ ఉన్న ఎయిర్ షోలో ఉన్న వాళ్ళే మొత్తం అందరి తలలు ఆకాశం వైపే చూస్తున్నాయి. ఎవరు ఈ ఆకాశంలో ఎటువంటి ప్రదర్శనలు జరుగుతాయి, ఏ అద్భుతాలు జరుగుతున్నాయని దీన్ని చూస్తున్నారు. తర్వాత ఇక్కడ మొత్తం ప్రదేశంలో సుమారు ఎకరాల్లో ఉన్నట్టు ఈ ప్రదేశంలో రేపటి నుంచి పబ్లిక్ ను చూడడానికి సామాన్యులు వచ్చి చూసుకోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఓన్లీ ఈ ఓపెన్ చేయడానికి మాత్రమే వస్తుంది. కానీ ఈ ప్రదర్శన ఇంకా 5 రోజులు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో సుమారు రేపటి నుంచి 4 రోజుల పాటు ఇదే విన్యాసాలు కొనసాగుతుంటాయి ఉంటాయి. కెమెరామెన్